హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మన ఆనందలహరిలో కోపం వల్ల ఎంత అనర్థమో తెలిపేందుకు ఒక పురాణ కథ ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరిక కథలోకి వెళ్దామా? పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. మాట వచ్చింది. ఇంద్రుడి స్వర్గాన్ని తలదన్నే స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు. అదే త్రిశంకు స్వర్గం. అయితే పుణ్యాత్ములంతా ఇంద్రుడున్న స్వర్గానికి వెళ్తారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తి దారపోసి సృష్టించిన స్వర్గానికి వెళ్లరు. కొన్నాళ్లకి ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యో తపశ్శక్తి అంతా కోపం ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే అని మళ్లీ తపస్సు చేశాడు. మళ్లీ 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈసారి ఇంద్రుడు తాను వెళ్తే సామరస్యంగా ఉంటుందని పెద్దగా స్పందించడని భావించి ఊర్వశిని పంపాడు. తపస్సు నుండి లేచేసరికి ఊర్వశి ఎదురుగా వయ్యారాలు పోతూ నిలబడింది. ఊర్వశిని చూసిన విశ్వామిత్రుడు మోహితుడై 1000 సంవత్సరాల పాటు ఊర్వశితో ఉన్నాడు. అనంతరం మోహం పరవశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తి వృధా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్లిపోయి మళ్లీ తపస్సు చేశాడు. ఈసారి కూడా 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు. నేను వెళ్లినా ఊర్వశిని పంపినా ఉపయోగం ఉండదు. అందుకని వశిష్ఠుడిని ఎదురుపడేలా చేద్దామనుకుని తపస్సు పూర్తయ్యేసరికి వశిష్ఠుడు ఎదురుపడేలా చేశాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసేసరికి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు. అంతే, 1000 ఏళ్ల తపశ్శక్తి అంతా క్షణకాలంలో పోయింది. తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యో ఎంత పొరపాటు చేశాను, తపశ్శక్తిని క్షణకాలంలో వృధా చేశాను అని బాధపడ్డాడు. ఇంద్రుడు ఎదురుపడ్డప్పుడు ఆవేశపడినా తపోశక్తి పోవడానికి చాలా కాలం పట్టింది. ఊర్వశి ఎదురుపడ్డప్పుడు మోహించినా కూడా తపశ్శక్తి పోవడానికి చాలా కాలం పట్టింది. కానీ కోపం రావడం వల్ల తపశ్శక్తి పోవడానికి కేవలం క్షణకాలంలో హరించుకుపోయింది. కోపం అంత బలమైంది. ఒకరిని తిట్టి తెగ సంబరపడిపోతూ ఉంటారు చాలా మంది. కానీ అలా తిట్టడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయి. మీరు ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకుపోతుంది. 1000 సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు ఏ సాధన లేని సామాన్య జీవితం గడిపే సామాన్యుడి కోపం మహా పెద్ద శత్రువు. మంచి హరించుకుపోతే మిగిలేది చెడే. చెడు సంస్కారాలు ప్రబలితే మిగిలేది బాధలు, దుఃఖాలు, అనారోగ్యం. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో.